ఒక ఎంపీ ఎలా ఉండాలన్నది ఈవిని చూసి నేర్చుకుంటే మంచిది. అబ్బాయి ఆన్ రికార్డ్ నా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు 2022 తర్వాత ఒక ఎంపీ ల్యాడ్ నిధి ₹1 రాల. కానీ ఈ రోజు నా ఎంపీ గారు హాస్పిటల్ వాళ్ళని ఆవిడే అడిగి ఏమున్నాయి అవసరాలు తెలుసుకొని 62.5 kV జనరేటర్ అంటే దూరదృష్టిలో ఒక మహిళ పడుతున్న కష్టాన్ని గ్రహించి ఒక గైనిక్ వార్డ్ లో గానీ లేకపోతే మెటర్నిటీ వార్డ్ లో గానీ ఒకవేళ కరెంటు పోతే పిల్లలకి ఒక తల్లిగా ఆవిడ అవగాహన చేసుకొని ఒక జనరేటర్ తో పాటు ఇన్వర్టర్స్ కూడా పెడితే మేలేమో. జనరేటర్ కూడా మెషినేగా, దానికి మాత్రం రిపేర్లు రావా అంటే ఇన్వర్టర్స్ కూడా పెట్టుకుంటూ, అలాగే అంబులెన్స్ 30 lakhs తోటి ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడానికి మే 15వ తారీఖు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు కూడా తెలియాలి వాస్తవాలు. గత 5 సంవత్సరాలు ఈ ప్రబుద్ధులు ఏం చేశారు? 2022 నుంచి ₹1 అంటే ₹1 ఎంపీ ల్యాడ్స్ నుంచి రాలేదు. ఈ రోజు నా ఎంపీ సుమారు 2 కోట్ల విలువ చేసే పరికరాలు ఈ రోజున హాస్పిటల్ అవసరాలు ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఇస్తా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఇది ఒక ఎంపీగా ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు.